అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కంచి కామకోటి వారి గురుకుల పాఠశాల అమ్మాయిలకి సంబంధించిన గురుకుల పాఠశాలకు సంబంధించి ఒక సాంప్రదాయబద్ధమైన ఒక విద్యా వ్యవస్థని ఇక్కడ వీరు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈరోజు మీకు అందించడానికి వచ్చేసాను. మరి పెడదామా? రండి. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. కంచి కామకోటి పీఠాధిపతుల వారు ఎంట్రీ తీసుకున్నప్పుడు వారు అన్నారు, అమ్మ ఆడపిల్లల కోసం మేము కొన్ని స్పెషల్ స్కూల్స్ పెట్టాం, గురుకులాలు పెట్టాం, అలాగే సాంప్రదాయ పాఠశాలలు అని దీనికి సపరేట్ గా పేరు కూడా పెట్టాం, దాన్ని మీరు కవర్ చేస్తే బాగుంటుంది, చాలా మందికి ఈ విషయం తెలీదు అని. సో ఆ సందర్భంగా మిమ్మల్ని ఈ రోజు ఎంట్రీ చేయడం చాలా సంతోషంగా ఉంది లక్ష్మి గారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని కలవడానికి. అయితే నాకు ఒక్కటి చెప్పండి, అసలు సాంప్రదాయ పాఠశాలలో అనండి లేదంటే అమ్మాయిలకి గురుకుల విద్య అనేది దీని గురించి ఒక్కసారి మాకు వివరంగా ఏమైనా చెప్తారా? అంటే ఇక్కడ ఎవరు ఎలిజిబిలిటీ, ఎగ్జాక్ట్గా ఇది పెట్టడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అడిగిన దానికి రెండు విధాలుగా చెప్తాను. ముందర కాన్సెప్ట్ సాంప్రదాయ పాఠశాల అంటే ఏంటి, ఎందుకు పెట్టారు స్వామివారు అంటే మన సనాతన ధర్మం నిలపడానికని. ఒక గ్రామంలో ఒక గుడి చూసుకున్నామనంటే గుడికి కావాల్సింది అర్చకుల్ని కావాల్సిన సపోర్ట్ చేయడానికి ఒక గృహిణి, తర్వాత నాదస్వరము, తర్వాత పరిచారికలు, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటే మన గుడిని కాపాడగలుగుతాం. గుడి వాజ్ ఎ కామన్ పాయింట్ మనకి, జనం వచ్చి సలహాలు తీసుకుని చేయడానికి. వేద పాఠశాలలు చాలా అవుతున్నాయి, మన పరమాచార్య టైంలో మొదలు పెట్టారు, అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఆడవాళ్ళు ఎవరూ రెడీగా ఉండట్లేదు. ఆ కుటుంబం వాళ్ళే రావట్లేదు ముందుకి, సాఫ్ట్వేర్ అని ఇదని లౌకికంగా వెళ్తున్నారు. సో ఆడపిల్లలకి దీంట్లో ఉన్న రెస్పెక్ట్ నేర్పించాలి, ప్లస్ ఎంపవర్ చేయాలి, వాళ్ళకి అవసరమైతే ఉద్యోగాలు చేయాలి, ధర్మాన్ని నిలపాలి. ఒక గృహిణికి నేర్పిస్తే ఒక కుటుంబం కాపాడుతుంది అన్న దీంతో ఈ పాఠశాల స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. 2015లో మొదలైనది అనమాట ఈ పాఠశాల. 15లో తిరుపతిలో మొదలు పెట్టాము. తిరుపతిలో ఫస్ట్ ఒక 12 మంది పిల్లలతో మొదలు పెట్టాము. అక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి? ఇక్కడ తిరుపతిలో మనకి 7వ క్లాస్ నుంచి డిగ్రీ దాకా ఉంది. అక్కడ కంటిన్యూ అవుతున్న పిల్లలకి మనం మాస్టర్స్ కూడా ఇస్తాం. కొత్తగా అడ్మిషన్స్ మాస్టర్స్లో ఇయ్యం మనం. మాస్టర్స్ కూడా తిరుపతిలోనే చేసే అవకాశం ఉందండి? ఇక్కడే చేసే అవకాశం ఉంది తిరుపతిలోనే, విత్ ఇన్ ద క్యాంపస్. అది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గురుకులం స్టైల్లో. పిల్లలు ఇంకెక్కడికి బయటకు వెళ్ళరు. బయటకు వెళ్తే ఆహార నియమాలు దెబ్బతింటాయి. వీటికి 3 పాయింట్లు పెడతారు: సంస్కృతం, సంగీతం అండ్ సంస్కారం. ఈ 3 నేర్పడానికనే గురుకులం పాఠశాల అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను చూస్తున్నాను, చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ సంస్కారం తెలియట్లేదు. వాళ్ళ ఇంటిని వాళ్ళు ఎలా సరిదిద్దుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు, వీళ్ళకి స్కిల్ లేకపోవడం వల్ల. కనీసం ఓకే, మనకు ఆర్థిక స్థితి ఉంది, మనం 10 మందిని పని వాళ్ళని పెట్టుకోవడానికి, కానీ ఆ పని వాళ్ళ చేత పని చేయించాలి అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా. కరెక్ట్ అండి, అబ్సల్యూట్లీ. ఆ నాలెడ్జ్ వీళ్ళకి ఇస్తున్నాం అనమాట. వాళ్ళకి భయం లేకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషను ఇస్తూ, దాంతోపాటు ఆహార నియమాలు, ఆచార నియమాలు, అలంకార నియమాలు ఇవి కూడా నేర్పించడం జరుగుతోంది. అంటే అలంకారం అంటే పైన అలంకారం ఒకటి కాదు, మానసిక అలంకారం కూడా, ఇన్నర్ బ్యూటీ, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళని వాల్యూ ఎడ్యుకేషన్, ఇది చేస్తే వాళ్ళకి ఆ గ్లో ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళల్లో అనమాట. రెండోది స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. స్కూల్కి వెళ్ళాలి, బ్యాగులు మోసుకెళ్ళాలి, టీచర్లు మార్కుల కోసం ప్రెషరు, ఇంట్లో పేరెంట్స్ మార్క్స్ కోసం ప్రెషర్ లేకుండా, ఆ స్ట్రెస్ లేకుండా, హెల్దీ ఫుడ్ ఇస్తే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా వాళ్ళ గర్భం మంచిగా ఉంటే రేపు పొద్దున్న పుట్టబోయే పిల్లలు బాగుంటారు అన్నది చాలా ఒక ఐడియా. నెక్స్ట్ జనరేషన్స్ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి తండ్రి కాబోయే వాళ్ళు, కపుల్స్ ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ అని తీసుకుని ఈ స్కూల్స్ నడుపుతూ సగం పూట అకాడమిక్స్ అవుతాయి. కొన్ని దగ్గర ఇప్పుడు తిరుపతిలో ఉందంటే పొద్దున్న 8 to 12 కల్చరల్ క్లాసులు అవుతాయి, మధ్యాహ్నం 1 to 5:30 అకాడమిక్ క్లాసులు అవుతాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉంది అని అంటే పొద్దున్న 8 to 1 అకాడమిక్ క్లాసులు అవుతాయి, మధ్యాహ్నం 1:40 to 5:30 కల్చరల్ క్లాసులు. ఏంటి కల్చరల్ క్లాసులు అంటే భగవద్గీత, రామాయణం, సంస్కృతం, టైలరింగ్, అంటే వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా ఏదైనా చేసుకోగలిగే కెపాసిటీకి. అట్ ద సేమ్ టైం మన తెలుగు పద్యాలు, వేమన శతకాలు, నీతి శతకాలు, పండుగలు ఎలా చేసుకోవాలి, నోములు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి బయట కాకుండా మనమే తయారు చేసిన ఆవకాయలు, పచ్చళ్ళు, పళ్ళు సేల్స్ ఎలా చేసుకోవాలి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ సిలబస్ ఫాలో అవుతారా, సెంట్రల్ సిలబస్ ఫాలో అవుతారండి? అంటే స్టేట్ సెంట్రల్ అయితే మన స్కూల్కి పంపడం
ఇవన్నీ ఉంటాయి, ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అన్నది. Mm. అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి అనుకూలంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని పెట్టారు. దట్స్ సో నైస్. సో ప్రెషర్ ఉండదు. ప్రెషర్ లేదు. Mm. మనం ఎన్రోల్మెంట్ ఇండివిజువల్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. Mm. సో స్కూల్లో ఎన్రోల్ అవ్వాలన్నది లేదు. రెండోది వాళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. Mm. మనకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, మనకు అనుకూలమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు. Mm. అండ్ 2 ఏళ్ళకి ఒక సిలబస్, వాళ్ళకి 9th and 10th కలిపి ఒకటే సిలబస్. Mm. ఆ 9thలో 3 సబ్జెక్టులు, 10thలో 3 సబ్జెక్టులు రాసుకుంటే కూడా ప్రెషర్ లేకుండా వాళ్ళకి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. Mhm. అలాగే 11th and 12th కలిపితే ఒకటే సబ్జెక్టు, ఒకటే సిలబస్. సో 3 సబ్జెక్టులు ఇక్కడ మనకి టైం మిగతా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు, మినిస్ట్రీ వాళ్ళు అనమాట, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రైట్. సో ఆ ఆపర్చునిటీ మనం దాన్ని యూస్ చేసుకుని, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. సంవత్సరం ముందరే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ తీసుకొచ్చి ఇండియన్ కల్చరల్ హిస్టరీ, హెరిటేజ్ హిస్టరీ అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాం మేము అనమాట. ఇప్పుడు తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉందండి, అవును. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? అంటే స్టేట్కి 2 బ్రాంచ్ల కింద ప్రస్తుతానికి ఉన్నాయి. ఆంధ్రాకేమో తిరుపతి, విజయవాడ ఉంది. తిరుపతి మెయిన్ బ్రాంచ్ కింద అన్నీ ఉంటున్నాయి. విజయవాడ బ్రాంచ్లో ఎంపీసీ, తర్వాత విజిఏ అంటే విజువల్ గ్రాఫిక్స్ కోర్సు, ఈ 2 ఉన్నాయి. ఇంటర్మీడియట్ లెవెల్ ఒకటే ఉంది అక్కడ. హైదరాబాద్, మహబూబ్ నగర్ తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్లో స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్ దాకా ఉంది. గ్రాడ్యువల్గా తిరుపతి లాగా అన్ని సబ్జెక్టులు గ్రూపులు కూడా ఇంక్లూడ్ చేద్దామని ఉంది ఇక్కడ. అండ్ మహబూబ్ నగర్లో సైన్స్ గ్రూప్ పెట్టాము, ఇంజనీరింగ్ కోచింగ్కి, నీట్ కోచింగ్కి అనమాట. ఇప్పుడు సైన్స్ అండ్ ఆర్ట్స్ ఒకే దగ్గర పెడితే క్లాష్ వస్తుంది మాకు పిల్లల యాటిట్యూడ్లో, వాళ్ళు నేర్చుకునే టెండెన్సీ. అందుకని 2 డిఫరెంట్ బ్రాంచెస్ కింద పెట్టాలన్నది మేము అనుకుని అలా పెట్టడం జరుగుతుంది అనమాట. అలాగే మహారాష్ట్రలో 2 పెట్టాం, నాసిక్లో ఒకటి, పూణేలో ఒకటి. ఆ రెండిట్లో ఏంటంటే అక్కడ మహారాష్ట్రన్ కల్చర్, వాళ్ళ అబంగ్స్, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పండగలు ఇవన్నీ చెప్తూ అక్కడ మహారాష్ట్రలో చెప్తున్నారనమాట. అండ్ తమిళనాడుకి వచ్చేసరికి తిరువాణి కావాలని చెప్పి మనం ట్రిచి అంటాం, అఖిలాండేశ్వర్ గుడి ఉన్న చోటు, అక్కడ మనకి పెట్టారు స్కూలు. అండ్ ఇక్కడ కాంచీపురంలో యూనివర్సిటీ ఉంది, కంచివాళ్ళ యూనివర్సిటీ ఉంది మనకి, చంద్రశేఖరన్ సరస్వతి మహావిశ్వవిద్యాలయ అని చెప్పి. అక్కడ చదువుకుంటున్న పిల్లలకి హాస్టల్ పెట్టాం. ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడింది మీకు చెప్పింది విత్ ఇన్ ద క్యాంపస్, బయటకు పంపము అని చెప్పాం. అవునండి. కానీ ఇంజనీరింగ్ చదవాలని కొంతమంది పిల్లలు అనుకుంటున్న వాళ్ళని మనం వద్దు అని ఇది చేయకూడదు అన్న దానికి నెక్స్ట్ లెవెల్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుని హాస్టల్ ఒకటి ప్రొవైడ్ చేసి బేసిక్ కల్చర్ నేర్చుకునేలాగా, వాళ్ళు దీంట్లో నుంచి మారకుండా ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్యాంపస్లో, హైదరాబాద్లో ఉన్న ఈ క్యాంపస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీళ్ళ తరగతులు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్లో 6వ క్లాస్ నుంచి ఉన్నాయమ్మా, అండ్ 12th దాకా ఉంది. 6th, 7th, 8th, 9thలో అడ్మిషన్ ఇస్తాం. 10th బోర్డు కనుక ఇయ్యం మనం, మళ్ళీ 11thలో అడ్మిషన్ ఇస్తాం, 12thలో అడ్మిషన్ ఉండదు. ఇది పూర్తి అయ్యాక వాళ్ళేమో ప్రస్తుతానికి తిరుపతి వెళ్ళాల్సి వస్తుంది గ్రాడ్యుయేషన్కి, పీజీ చదువుకోవడానికి. కానీ భగవంతుడు దయపడితే ఇక్కడ కోఆపరేషన్ వచ్చి టీచర్స్ సరైన వాళ్ళు మనకు దొరికితే ఇక్కడే డిగ్రీ కూడా కంటిన్యూ చేద్దామని ఉందన్నమాట. ఇందాక మీరు అన్నారు 10thకి అడ్మిషన్ ఏమో, 12thకి ఏమో, అంటే ఆ 2 సంవత్సరాలు ఎలా మరి పిల్లలకి? అంటే 9thలో జాయిన్ అయిన వాళ్ళు 10th కంప్లీట్ చేస్తారు. నేను మీకు చెప్పాను కదా, ఎన్ఐఎస్లో ఇక్కడే కంప్లీట్ చేస్తారు. కాకపోతే 10thకి అడ్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వరు, ఫ్రెష్ అడ్మిషన్స్ ఉండవు. రైట్. న్యూ అడ్మిషన్స్ ఉండవు. ఐ గాట్ ఇట్. ఎందుకంటే 9th and 10th కామన్ సిలబస్. సో 9thలో 3 సబ్జెక్టులు అయిపోతే 10thలో నేను అడ్మిషన్ ఇవ్వలేను నేను. అవును. ఆ కారణంగా అనమాట. రైట్. అండ్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అడిగారు, ఏంటి ఎవరు ఎలిజిబుల్ అన్నది. ఇక్కడ సాంప్రదాయ పాఠశాల ప్రస్తుతం ఏంటంటే ఈ కమ్యూనిటీ బేస్డ్ కింద ఉంది. ఇది ఓన్లీ బ్రాహ్మణ్ ఆడపిల్లలు, 2 పక్కల తల్లి తండ్రి బ్రాహ్మణ్స్ అయ్యి ఉండాలి. వాళ్ళ పిల్లలకని ఇస్తే అంటే వీళ్ళు మళ్ళీ రేపొద్దున అర్చకుల్ని కానీ వేద పండితులు కానీ పెళ్లి చేసుకున్న మన ధర్మాన్ని నిలిపే వాళ్ళ కింద ఉంటారన్న దానికని ఫస్ట్ లెవెల్ అన్నమాట ఇది. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి గుంటూరులో స్కూల్ కట్టబోతున్నారు. అక్కడ జనరల్ ఆల్ హిందూస్కి వస్తుంది, పైప్ లైన్లో ఉంది. దట్స్ సో నైస్ రియల్లీ. అది పద్ధతి అన్న దీంతో. ఇందాక నేను మన ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడే మా చైర్మన్ అడుగుతున్నారు, ఓన్లీ బ్రాహ్మణ్ అని అన్నారు, వీళ్ళు హిందువులందరికీ పెడితే బాగుండేదేమో, చాలా మంది పిల్లలు ఉన్నారు అంజలి, నా వైపు నుంచి ఒకసారి రిక్వెస్ట్ చేస్తావా అని. సో మీరు అదే చెప్తూ ఉన్నారు, చాలా సంతోషం. మాది అంటే హిందువులందరికీ ఇప్పుడు గుంటూరులో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అది మాకు ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ప్లాన్ వేసి బిల్డింగ్ కట్టడానికి ఒక ఏడాదిలో అయిపోవాలని కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 26 అకాడమిక్ ఇయర్కి చేయగలుగుతామని
ఆశిస్తున్నాను నేను. అది కో ఎడ్యుకేషన్ అండి లేకపోతే ఓన్లీ ఫర్ గర్ల్స్? ఓన్లీ ఫర్ గర్ల్స్. మా బాయ్స్కి ఏమో పొదిలి అని సనాతన ధర్మ సేవాగ్రామం అని మొదలు పెట్టారు సోన్లారు. 31 ఎకరాల్లో ఒక సిబిఎస్ఈ స్కూలు హాస్టల్ పెట్టి అక్కడ ఆల్ హిందూ బాయ్స్కి. ఎక్కడండి అదే? ఒంగోలు పక్కన పొదిలి అనే గ్రామంలో అది స్టార్ట్ అయిందండి? స్టార్ట్ అయిపోయింది, మా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అది. ఓకే. అక్కడ ఓ గోశాల, ఓ పబ్లిక్ హెల్త్ సెంటర్, తర్వాత అగ్రికల్చర్ నేర్పించడానికి పిల్లలకి వ్యవసాయం కూడా నేర్పించడానికి అది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కిందన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నీ పెట్టి పిల్లలకి ఏంటంటే చదువుతో పాటు ఇది ఉండాలన్నది. అయితే హాస్టల్స్ దగ్గరికి వచ్చేసరికి బ్రాహ్మణ్స్ హాస్టల్ సెపరేట్, వాళ్ళకి సంధ్యావందనం అవి నేర్పించాలి. ఇతరులకి వేరే హాస్టల్, వాళ్ళకి భగవద్గీత మన ధర్మం నేర్పించాలి. అండ్ హాస్టల్ స్టడీస్ అదర్ దెన్ స్కూల్ అవి కూడా నేర్పించడం జరుగుతుంది వాళ్ళకి. ఒకానొకప్పుడు తండ్రి కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే అబ్బాయి మాత్రమే తలకొరువు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు కూడా పెడుతున్నారు. ఎలాంటి వాళ్ళకి ఇంకొక అవకాశం లేకపోతే ఏ కులంతో అయినా ఏ మతంతో అయినా సంబంధం లేకుండా వాళ్ళ పని చేస్తున్నారు. అపరకర్మలు అనేవాళ్ళు చేస్తూ ఉన్నారు. అదొకటి మనం పక్కన పెట్టండి ఒకసారి. రెండోది, అర్చకులు అనేవాళ్ళు ఈ కులానికి మాత్రమే ఎందుకు, నేర్చుకునేవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. చాలా గ్రంథాలు, ఉపనిషత్తులు బ్రాహ్మణులు మాత్రమే కాదు నాన్ బ్రాహ్మణ్స్ కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. ఋషులు వాళ్ళు కూడా బ్రాహ్మలే కాదు, కొంతమంది అదర్ కమ్యూనిటీస్లో వాళ్ళు కూడా ఉన్నారు. సో అర్చకత్వం చేయడానికి కులంతో సంబంధం లేదు. వాళ్ళకి మంచి ఉచ్చారణ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే భక్తి భావంతో ఎవరైనా నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు కొంత చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముస్లిమ్స్ స్కూల్స్లో, క్రిస్టియానిటీ బేస్డ్గా ఉన్న స్కూల్స్లో ఆ ప్రే అనేది అందరికీ కామన్గానే క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారు. అందరికీ కామన్గానే ముస్లిం వాళ్ళ మతత్వం అనేది వాళ్ళ బ్లడ్లో ఇన్కల్కేట్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు అబ్బాయిలకి సపరేట్గా హిందూ అయితే చాలని అన్నారు, ఐ థింక్ మార్నింగ్ వాళ్ళకు కూడా సంధ్యావందనం అనేది హిందువులే కాబట్టి, అందరూ హిందువులే కాబట్టి అందరికీ యూనిక్గా ఎందుకు సంధ్యావందనం అనేది మనం ఎందుకు అలవాటు చేయకూడదు అనేది నా ఉద్దేశం. మీరు బాగానే అడిగారు. మనం తర్వాత ఎడిట్ వేస్తారు అన్నది మీ ఇష్టం, అది తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ అడిగిన దాంట్లో అందరూ అన్ని నేర్చుకోవచ్చు కదా, అందరూ అన్ని చేయొచ్చు కదా అని మీరు అడిగారు. నేను అలాగే ఉండేదాన్ని. నేను బయట దేశంలో పెరిగిన దాన్ని, అన్నిలో అందరూ ఒకటే కదా, మానవత్వమే కదా అని ఉన్నదాన్ని నేను. అలాంటిది ఇలా మారినది కారణం ఈ స్కూల్స్ నడపడం మొదలు పెట్టాక. మగపిల్లలకైతే ఇంకా ఓన్లీ బ్రాహ్మణ్ స్కూల్స్ అని కాదు, ఏ సెక్ట్ గా స్కూల్ పెట్టారు సోన్లారు. వైఖాన సాగమం అంటే వేరుగా, పాంచరాత్రం అంటే వేరుగా, రామాయణం పాఠశాల అంటే వేరుగా, స్మార్తులకి వేరుగా, శివార్చకులకి వేరుగా అలా పెట్టారు. ఓకే ఓకే. పెట్టిన తర్వాత చూస్తే ఇప్పుడు మీకు సైంటిఫిక్ గా మాట్లాడితే అర్థమవుతుంది, జెనెటిక్స్, జీన్స్ అన్నది ఒకటి ఉంటుంది. అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇది నాకు తెలిసిన నేను మిమ్మల్ని ప్రశ్న వేయాలి. చాలా మంది అడుగుతారు, ఈవిడ చాలా అడిగిందండి ఇలాగాని. నేను అడిగితేనే కదా మీ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేది. అందుకని ఆ డిఎన్ఏ అయితే ఏదైతే ఉందో, నా రీసెర్చ్ లో నేను ఇప్పుడైతే చూస్తున్నాను, సోన్లార్ నాదస్వర పాఠశాల కూడా పెట్టారు. ఆడపిల్లలకి విడిగా, మగపిల్లలకి విడిగా. వాళ్ళకి నాదస్వరంతో పాటు మూలిక వైద్యం, పూర్వం వాళ్ళే మంత్రసానుల కింద ఉండేవారు, డెలివరీ చేసేవారు, అది నేర్పిస్తున్నాం వాళ్ళకి. సో వాళ్ళకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ కమ్యూనిటీకి, నాదస్వర కమ్యూనిటీ వాళ్ళకి మూలికలు ఈ కబుక్కుని చూస్తే ఒక ఆకు వాళ్ళు పట్టుకుని గుర్తుపెట్టి దాని మందు ఎలా చేయాలని చేసి వాళ్ళు ఇస్తారు. అదే ఒక బ్రాహ్మణ్ అమ్మాయికి చెప్తే అది నెలలు 2 నెలలు పడుతుంది వాళ్ళకి నేర్పించడానికి. అవును అవును అవును. అదే వాళ్ళ ట్రీట్లు వాళ్ళకి చెప్పారు అనుకోండి, వాళ్ళకి అది ఈజీగా పికప్ చేసుకుంటారు. అవును. ఇప్పుడు అందరం ఒకే సాఫ్ట్వేర్ వెళ్తాం, అందరం డాక్టర్లే అవుతాం, అందరం చార్టెడ్ అకౌంటెన్సీ అవుతాము అని అంటే సొసైటీ హెల్తీగా ఉండదు. కరెక్ట్ కరెక్ట్. సో ప్రతి ఒక్కళ్ళది ఎవరిది వాళ్ళది మనం వివరంగా వాళ్ళకి నేర్పిస్తే, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించేస్తే మనసా వాచా కర్మణ, ఇంకా అంతకు మించిన గొప్ప సొసైటీ ఏమీ ఉండదు, హెల్దీ సొసైటీ వస్తుంది. మన బ్యాడ్ లక్ అమ్మ ఎక్కడ నాకు రియలైజ్ అయ్యనివన్నీ చేస్తున్నప్పుడు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చి, బ్రిటిష్ టైంలో అవ్వనండి, మన ఇండిపెండెన్స్ వచ్చాక మన పాత గవర్నమెంట్లో అవ్వనండి, అన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీల్లో మన ఇది వీళ్ళు మీరు పనికిరారు, పనికొస్తారు అన్నారు. ఒక చిన్నది నేను అడుగుతాను మిమ్మల్ని, సోన్లార్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంతో వేదం చదువుకున్న వాళ్ళు వస్తారు, కానీ ముట్టుకోగలమా మనం సోన్లార్ని? ముట్టుకోలేము. అదే ఈ నాదస్వరం కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, ఈయనకి వప్పనం చేయాలంటే వచ్చేది ఎవరు? ఒక మంగళాడు. అవును, ఆయన వాళ్ళకి ముట్టుకునే హక్కు ఇస్తున్నారు. ఈరోజు మన అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ వృత్తులు, వీఆర్ గివింగ్
ఇమ్మెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. ఇంతకు ముందులాగా ఆ వివక్ష అయితే లేదు. ఖచ్చితంగా కాదు. ఏ పనికి ఉండే విలువ వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇస్తున్నాం ఈ రోజున. ఒక్కటి ఇప్పుడు మనం ఇవ్వడం కాదు, వాళ్ళకి ఆది నుంచి ఉంది ఆ రెస్పెక్ట్. అవును, అంటే చాలా మంది అంటున్నారు కదా, ఇంతకు ముందు ఒక 30-40 ఏళ్ల క్రితం చాలా వివక్ష ఉండేది అని. ఇప్పుడు వివక్ష దాటి గౌరవం స్థాయికి ప్రతి ఒక్కళ్ళు గుర్తించే పరిస్థితి అయితే వచ్చిందని నేను అంటున్నాను. వివక్ష అప్పుడు లేదని నేను అంటున్నా. రైట్. ఎందుకంటే ఒక శుభం అశుభం ఉన్న ఒక చాకులోడు వచ్చి ముట్టుకుంటే అన్ని శుద్ధి అంటారు. మన మంత్రాల కన్నా చాకులు వచ్చి ముట్టుకుంటే శుద్ధి అంటారు. అవును. అప్పుడు ఉంది. ఇది మార్చుకున్నారు, మనుషులు కొంత మార్పిడి పొల్యూట్ చేశారు. దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు రివైవ్ చేస్తున్నాం. కరెక్ట్. అంతకన్నా ఇంకేం లేదు. అబ్సల్యూట్లీ. అన్ని కులాలు ఈక్వలే, అన్ని కమ్యూనిటీలు ఇంపార్టెంటే. ఇప్పుడు వీటితో పాటు గో విజ్ఞాన పాఠశాల ఈ ఏడాది మొదలు పెడుతున్నాం అట్టవపల్లి చిత్తూరులో. సో అందుకని ప్రతి కమ్యూనిటీ స్ట్రెంగ్తన్ చేస్తే సొసైటీ స్ట్రెంగ్తన్ అవుతుంది. కానీ అద్భుతం అండి. ఇప్పుడు తిరుపతిలో ఏదైతే మీరు డిఫరెంట్ కోర్సెస్ చాలా మందికి మీరు ఇస్తున్నారో అదొకటి కవర్ చేయాలి ఖచ్చితంగా మనం. అలాగే నెల్లూరు దగ్గర హిందువులందరికీ కూడా అబ్బాయిలకి సపరేట్గా ఉంది అని అన్నారు. దాన్ని కూడా కవర్ చేస్తే జనాల్లోకి ఇంకా ఫాస్ట్గా తీసుకువెళ్ళగలుగుతామని నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ దగ్గర డబ్బున్న పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సేవ చేయాలని ఎంతో మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళిన వాళ్ళం అవుతాం అనేది నా. తప్పకుండా మీకు అవన్నీ చూపిస్తాము, వచ్చి చూడండి. అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్స్ అవుతున్నాయి. నెలకి 1.5 కోటి ఖర్చు పెడుతున్నారు స్వామివారు. ఆయన తప్పనల్లా ధర్మాన్ని నిలపడానికి, ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయడానికి. అంతకన్నా ఇంకేం కదా అంతాను. ఇక్కడ మనకి కావాల్సినది ఏంటంటే పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు చాలా త్యాగం చేస్తున్నారు, కాదని అనట్లేదు. వాళ్ళ దింపకపోతే మనకి పిల్లలు రారు. ఎటు వచ్చి కొంత డిసిప్లిన్ వాళ్ళల్లో. మనకి పిల్లల్ని పెట్టాము అని అంటే వాళ్ళకి ఒక మార్పు తీసుకురావాలంటే బయట ప్రియ ప్రెషర్స్ నుంచి మనం వాళ్ళని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళకి డిఫరెంట్గా. అది తయారు చేస్తున్న దానికి వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటున్నారు. కానీ మీరు అన్నారు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మాకు వాలంటీర్స్ కావాలి, టీచర్స్ కావాలి, పెయిడ్ టీచర్స్ కావాలి. ఇక్కడ పాఠశాలకి మనకి మార్నింగ్ పార్ట్ టైం అని చెప్పాను. మేము ఉన్నది ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో ఉండడం వల్ల చుట్టుపక్కలంతా సాఫ్ట్వేర్ హబ్ ఉండడంతో మాకు టీచర్స్ దొరకడం ఇబ్బంది అవుతుంది. అకాడమిక్ టీచర్స్ ఎవరైనా సబ్జెక్ట్స్ కావాలి చెప్పండి తప్పకుండా. ఆల్ అకాడమిక్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ అని, సైన్స్ అని, క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కి డిగ్రీకి నేర్పించగలిగిన వాళ్ళు. కామర్స్ గ్రూప్స్ కి మనకి ఇక్కడ కావాలి. అంటే అకౌంట్స్, కామర్స్, కంప్యూటర్స్, అది పెద్ద క్లాసుల్లోకి మనకు కావాలి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, లైక్ ఎనీ స్కూల్. హై స్కూల్ మనకి 6th స్టాండర్డ్ నుంచి 10th 12th దాకా నేర్పించే టీచర్స్ కూడా కావాలి మనకి. ఓకే. సో వాళ్ళు ఎవరైనా వస్తే విల్ బి రెడీ టు ఎంప్లాయ్. మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం చాలా మందికి. చాలా మందికి తెలియదేమో అనుకుంటున్నానండి నేను. సింగిల్ పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి ఇక్కడే ఉండి పిల్లల్ని తల్లుల్లా చూసుకోవడానికైనా అవకాశం ఇస్తాము. చదువు ఉండాలన్నది లేదు. అలాంటి వాళ్ళు వస్తే పిల్లలతో ఉండి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేసుకోగలుగుతారు, తెలిసిన పని చేసుకుంటూ. సో ఇది కూడా ముందుకు అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. పిల్లలు ఈ యాక్టివిటీలు, ఈ ఫ్రెష్ ఎయిర్, ఈ టీవీ నుంచి దూరం పెట్టి ఇవన్నీ చేయడంలో కూడా ఒక రకమైన గ్లో, హ్యాపీనెస్. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ ఆల్ ఓవర్ డెవలప్మెంట్ వస్తుంది. డ్రెస్ కోడ్ కూడా ట్రెడిషనల్, మన లంగా జాకెట్లు, లంగా ఓణీళ్ళు, పండగలు అంటే పాపిడి బిళ్ళలు పెట్టుకోవడాలు, ముగ్గులు పెట్టుకోవడాలు, కలకల్లాడుతూ ఉంటుంది. పిల్లలందరూ యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు అన్నమాట. సో ఆహార నియమాలను ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఎ బిగ్ రోల్ అని పూర్వం నుంచి చెప్పేవారు వాళ్ళు. మీరు ఎంత చక్కటి టిఫిన్ పెట్టారంటే పెసరట్టు ఉప్మా విత్ చక్కటి జీలకర్ర మా ఇంట్లో వాడని రోజు ఉండదు. అంటే పోపులో వేసేది కాదు, మజ్జిగలో వేసినా కూడా జీలకర్ర పొడి చేసి వేసి ఇస్తాం. అలాంటిది జీలకర్ర చాలా మందికి ఎన్నో రకాలైన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. చాలా హైజీన్గా మీరు చాలా ఆరోగ్యవంతమైన టిఫిన్ పెట్టారండి. చాలా ఏళ్ళైంది నేను పెసరట్టు తిని. ఇక్కడ అంతా హోమ్లీ ఫుడ్, అందరు ప్రొఫెషనల్ వంట వాళ్ళు కాదు, వచ్చాక మనం ట్రైన్ చేసుకునే వంట వాళ్ళు వీళ్ళంతా. ఎందుకంటే వంట వాళ్ళు అని ప్రొఫెషనల్స్ వస్తే బయట మాకు జీతాలు వస్తాయంటారు, కానీ ప్రేమతో పెట్టడం నేర్పించాలన్న దానికని మనం ఏ స్టేట్ ఆఫ్ మైండ్తో వండితే అదే వెళ్తుంది పిల్లలకి అన్న భావం వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట. సో ఉన్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళందరూ. ఇది ఇంకోటి ఏంటంటే ఆ సాంప్రదాయ పాఠశాల అన్నది ఇట్స్ కంప్లీట్లీ రన్ బై విమెన్ టాప్ టు బాటమ్, ఎక్సెప్ట్ ఫర్ సెక్యూరిటీస్ అండ్ డ్రైవర్స్. మిగతా వాళ్ళందరూ ఆడవాళ్లే, ఇక్కడ ఎంప్లాయ్ చేసిన వాళ్ళే కాదు, ఇంటరాక్ట్ చేసి మేనేజ్మెంటే కాదు, పనిచేసే వాళ్ళే కాదు, అందరూ కూడాను. సో టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వీలైనంత వరకు లేడీస్ అనే మేము ప్రిఫర్ చేస్తున్నాం.
కానీ ఎక్కడైనా మనకు దొరకని ఏరియాల్లో జెంట్స్ వస్తే కొంచెం ఏజ్డ్ వాళ్ళు, ఆడపిల్లలు కదా అని సెక్యూరిటీ కోసమని ఏజ్డ్ వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో కంప్లీట్గా రన్ బై విమెన్ కిందనే ఉంటుంది. అండ్ ఇట్స్ అ పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ స్వామీజీ. ఇందాక నేను స్టార్టింగ్లో అన్నట్టుగాను మనకి ఆడదాన్ని మనం చేస్తే ఒక కుటుంబాన్ని బాగు చేస్తాము. అబ్సల్యూట్లీ అండి. థాట్ ప్రాసెస్ పూర్వం నుంచి చెప్పేవారు, కలిపినా విడగొట్టినా ఒక స్త్రీ చేతుల్లో ఉంది అన్నది. అందుకని అవి వీళ్ళకి నేర్పించడం జరుగుతుందన్నమాట. నిజంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న ఈ బ్రాంచ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఏంటి, మీ నీడ్స్ ఏమున్నాయనేది ఒకసారి చెప్పండి. ఇక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఒక రెండు సమస్యలు మెయిన్గా. పూర్వం మేము నాగోల్లో ఉండేవాళ్ళం. 2017లో మొదలు పెట్టాము ఇక్కడ. ఆల్మోస్ట్ నాగోల్ ఏరియాలోనే ఉండేవాళ్ళం. 10 ఏళ్ళైంది. 10 ఏళ్ళు అయిపోతుంది. సో అక్కడ మాకు టీచింగ్ ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉండేది కాదు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవారు, నేర్పించేవాళ్ళు. హాఫ్ డే కనుక ఆడవాళ్ళకు కూడా కన్వీనియంట్గా మొగళ్ళని పిల్లల్ని పంపించుకుని వచ్చేవాళ్ళు. మళ్ళీ లంచ్ టైం అయ్యేసరికి వెళ్ళిపోయేవారు, లేదా మధ్యాహ్నం అన్ని పనులు చూసుకుని వచ్చి సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోయేవారు. ఇందాక నేను అన్నట్టు ఇక్కడికి మారిన తర్వాత ఈ భవనం మనకి గవర్నమెంట్ ఇచ్చారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వాళ్ళు ఇచ్చారు. బిల్డింగ్ బాగుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంది, అవుట్ ఆఫ్ ద సిటీ, విత్ ఇన్ ద సిటీ, అవుట్ ఆఫ్ ద సిటీ కింద ఉంది అని దీంతో మనం వచ్చి ఇక్కడ మనం ఉండడం మొదలు పెట్టాము. కానీ ఈ ఏరియాలో బికాజ్ ఇది కొంచెం లోపలికి ఉండడం వల్ల అవ్వచ్చు, సాఫ్ట్వేర్ హబ్ అవ్వచ్చు, ఏ కారణం చేత అయితేనే మనుషులు టీచింగ్ ఫ్యాకల్టీ అస్సలు దొరకట్లేదు. అయ్యో, అది మెయిన్. రైట్. మిగతావన్నీ సంగీతానికి మంచి టీచర్స్ ఉన్నారు, శ్లోకాలకు ఉన్నారు. బట్ మెయిన్ తెలుగు టీచర్ అని, సంస్కృతం టీచర్ అని, ఇంగ్లీష్ టీచర్, ఈ సబ్జెక్ట్ టీచర్స్ దొరకడం ఇబ్బందిగా ఉంది. సో దానికి ఎవరైనా మాకు సహకరించి ముందుకు వస్తే ఫ్రీగా కాకుండా మేము శాలరీ బేస్డ్ పెట్టుకుంటాము. బిట్వీన్ 15,000 to 18,000 ఇస్తున్నాం హాఫ్ డేకి. ఓకే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీ ద్వారా మాకు అదేదైనా మాకు ఫెసిలిటీలు వచ్చారంటే వీ కెన్ గివ్ ఆపర్చునిటీ టు పీపుల్. అంటే ఇక్కడ ఏమైనా అకామిడేషన్ ఏమైనా ఇస్తున్నారండి? లేదు, అలా పిల్లలకి డార్మెటరీ అకామిడేషన్స్ ఉన్నాయి. పిల్లలకి సరే, అంటే ఫ్యాకల్టీ ఎవరైనా ఇక్కడ ఉండేటట్టు వచ్చే వాళ్ళకి ప్రస్తుతానికి మనకి పైన 2-3 రూమ్లు ఉన్నాయి. సో వాళ్ళు షేరింగ్ అకామిడేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ తోటి పిటిషన్ పెట్టాము. ఇక్కడ ఇంకో సెంటర్ ఉంది, ఇన్ఫర్మేషన్ సెంటర్ అని. పైన ఒక 5-6 రూమ్లు ఉన్నాయి. మేము వాళ్ళకి పిటిషన్ పెడుతున్నాం, మాకు అవి కూడా ఇచ్చారు అని అంటే ఇలా ఫ్యాకల్టీకి మనం రూములు ప్రొవైడ్ చేసుకోవడానికి అవుతుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ పెడుతున్నాం అనమాట. రైట్. అంటే కపుల్స్ వచ్చారనుకోండి, బయట రూమ్లో ఉంటారు, వస్తారు, నేర్పుతారు, వెళ్ళిపోతారు. అపార్ట్ ఫ్రమ్ ఒక సమస్య చెప్పారు, ఇంకొక సమస్య ఏదో అన్నారు. అదే మెయిన్ సమస్య, వేరేది ఇంకేం లేదు. రెండో సమస్య ఏంటంటే అడ్మిషన్స్కి. ఇంత దూరంలో ఉన్నాం కనుక అడ్మిషన్స్ ఎందుకు రావు మాకు అంటే, అడ్మిషన్స్ వస్తాయి వాళ్ళకి ఎలిజిబిలిటీలు ఉండాలి. ఇక్కడ చిన్నది మాకేమవుతుందంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ 2 పక్కల అన్నాం అని గోత్రాలు ఇంటర్నెట్లో చూసి రాసుకుని వచ్చేస్తాం. ఇంటర్నెట్లో చూసుకుని గోత్రాలు ప్రవర్లు రాసుకుని వచ్చేసి చదువుతారు, మాది ఇద్దమ్మా అని. అడిగితే వాళ్ళకి తెలియటం లేదు. ఎంత దిగజారిపోయా అంటే ప్రవర్ అడిగితే ఒక అర్చకులకి వాళ్ళకి అది కూడా తెలియకుండా ఉంటుంది ఒక్కొక్కప్పుడు అనమాట. ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది మన సొసైటీలో, ఒక 2 జనరేషన్ల గ్యాప్ వచ్చింది. వీఆర్ ట్రైంగ్ టు ఫిల్ దట్ గ్యాప్ అన్నమాట ఇప్పుడు. వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్. ప్రవరలో దగ్గర దగ్గర మనకి 5 నుంచి 7-8 తరాలు వరుస పెట్టి వస్తాయి. అది తెలియాలి కదా. అంటే ఏమైందంటే 2 జనరేషన్స్ నుంచి అందరూ ఇది వదిలేసుకొని, సంజానం ఏది కూడా వదిలేసుకొని మన వాళ్ళు వదులుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఇతరులన్నీ ఇవి నేర్చుకుని వీటి ఫలితం కావాలి అని అడుగుతున్నారు. అది మనకు వచ్చిన ఇదన్నమాట సమస్య. మెయిన్ ఎకనమిక్ టీచర్స్ వస్తే ఇంకే రకమైన సమస్య లేదమ్మా. రైట్. అండ్ ఫండ్స్ అలాగా అన్ని టోటలీ ఫ్రీ ఉంటున్నాయి కనుక ఎవరైనా ఎవరు చేయగలిగింది అది మన సొసైటీ నిలుపుకోవడం కోసం అని చెప్పి, ఇఫ్ ఎవ్రీ వన్ కెన్ గవర్నమెంట్ మీద డిపెండెన్సీ కాకుండా ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి చెయ్యి అందించినట్టు చేస్తే, చిన్న చిన్న డొనేషన్స్, రోజుకు $1 తీసి పక్కన పెట్టడం, పుట్టినరోజు వచ్చిందంటే $1000 తీసి పక్కన పెట్టడం, అలాంటివి కలెక్ట్ అయినది ఏడాదికి ఒకసారి వచ్చి ఇవ్వడం, లేదా వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం. మేము వస్తాము, చూస్తాము, పిల్లల్ని కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తాము అని చెప్పి రావడం కూడా వి ఎంకరేజెడ్. అండ్ ఇవి కాకుండా ఈ చుట్టుపక్కల పిల్లలకి ఇక్కడ అవుతోంది మా పిల్లలకి లేదా అని మీరు ఇందాక అన్నట్టుగా భావం ఉంది. అందుకని ఇప్పుడు కొత్తగా ఇక్కడ దగ్గరున్న ఒక అమ్మవారి గుడి ఉంది, ఆ గుడిలో సండే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో దట్ ఎవరైనా వచ్చి నేర్చుకుని వెళ్ళచ్చు. వాళ్ళకు కూడా శ్లోకాలు, ఈ స్తోత్రాలు,
ఇవన్నీ కుట్లు అల్లికలు అన్నీ నేర్పించడం జరుగుతుంది. Oh. వీక్లీ ఒక సండే రోజు 2 అవర్స్కి. అండ్ మన శైలజ రామయ్య మేడం కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే. మీరు ఇది చెయ్యండి, నేను రెప్లికేట్ చేసి మొత్తం తెలంగాణలో పెట్టిస్తాను అంటున్నారు ఆవిడ. సో వీఆర్ క్రియేటింగ్ ఎ సిలబస్ ఫర్ దట్ అమ్మా. ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఫ్యాకల్టీ ఉందన్నారో, ఒక్కసారి ఇందాక మీ శాలరీ అయితే చెప్పారు, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏమన్నా మీరు చెప్పగలిగితే నేను ప్రమోట్ చేయగలుగుతాను డెఫినెట్గా. అంటే ఫెసిలిటీస్ అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళకి వి ప్రొవైడ్ దెమ్ కాఫీ, టీ ఇలాంటివన్నీను. బయట ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి ఫెసిలిటీలు అంటే ఇంకా హైదరాబాద్లో హ్యావ్ టు ఎస్టాబ్లిష్. అది నేను ఇందాక అన్నట్టు ఐమ్ ట్రయింగ్ టు గెట్ ద రూమ్స్ ఒక ఇదేదన్నాను, లేకపోతే అలవెన్స్ కిందనే ఇవ్వాలి. బట్ తిరుపతిలో ఉంది అంటే సేమ్ కాన్సెప్ట్ అక్కడ కూడాను. విత్ ఇన్ క్యాంపస్ ఉంటారు, బయట కూడా వీ హ్యావ్ ప్రొవైడ్ అ హౌస్. వాళ్ళకి కావాలంటే 2-3 కలిపి ఉండడానికి. ఇండివిజువల్గా హౌసెస్ ప్రొవైడ్ చేయట్లేదు మనం. ఇప్పుడు విత్ ఇన్ ద క్యాంపస్ ఉండడానికి మీకు ఇక్కడ ఫెసిలిటీ వెతుకుతాను, తొందరలో అది ప్రొవైడ్ చేస్తాను. రైట్ రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు గోశాలకు సంబంధించిన దాకా ఒక సమస్య చెప్పారు, అదేమన్నా చెప్పదలుచుకున్నారా? అదా, ఓకే. ఇప్పుడు వచ్చిన కొత్తలో ఒక ఆవు దూడ పెడితే ఆవు తిరుగుతుంటే దోషాలు ఉండవు అంటారు ఒకటి. పిల్లలకి గో సంరక్షణం గోసేవ నేర్పడానికి అని పెట్టించాం అనమాట. తీరా పెడితే అది చూసుకునే మనుషులు లేరు. అయ్యో. పిల్లలు వాటి మీద స్నానం చేస్తారు, అన్ని చేస్తారు, కానీ పాలు పిండడం, టైంకి దానా చేయడం, దానికి ఏదైనా అనారోగ్యం వస్తే వెటనరీ డాక్టర్ ట్రీట్మెంట్ చేయించడం, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. మామూలుగా చూసుకుంటున్నాం. సెలవులు వచ్చినప్పుడు అప్పుడు మాకు క్యాంపస్ క్లోజ్ చేసినప్పుడు పని వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి అప్పచెప్తే కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు. చాలా గో సంరక్షణం చేస్తాము, గార్డెనింగ్ చూసుకుంటాము, పెద్ద చోటంతా ఇచ్చారు. అలా ఎవరైనా ఒక కపుల్ మొగుడు పెళ్ళం వస్తే మేము ఒక రూమ్ కింద వాళ్ళకి కట్టి ఏదైనా ప్రొవైడ్ చేసి వాళ్ళని అట్టే పెట్టి వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకి మాత్రమేనా అనంటే, వాళ్ళకి మాత్రమే ఇది కనపడుతుందా అని అంటే మీరు ఏమంటారు? అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు 70% పురోహితుల ఫ్యామిలీల నుంచి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారమ్మా. అన్ని చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి, గ్రామాల నుంచి. వాళ్ళు చెప్పేది, పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, పిల్లలు జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్కి, ఆ చుట్టుపక్కల స్కూల్స్కి వెళ్తుంటే వెళ్ళి వచ్చేటప్పుడు రక్షణ కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ బ్రాహ్మిన్స్ ఉంటున్నారు, బయట లాంగ్వేజ్ మారుతోంది మాకు పిల్లలకి, మేము వాళ్ళకి ఇవ్వలేని చదువు, సంగీతము ఇన్ని మీరు ఇక్కడ ఇస్తున్నారు అన్న దాని మీద జాయిన్ చేస్తున్నారు. సో ఇనీషియల్గా మీరు అన్నట్టుగా ఎకనామికలీ బ్యాక్వర్డ్, ఫ్రీ ఎడ్యుకేషన్ కదా అని వచ్చారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ పిల్లలు, తర్వాత ప్రొఫెషనల్స్ అడ్వకేట్స్ పిల్లలు. తిరుపతిలో అయితే ఒక బ్రిగేడియర్ కూతురు ఆర్మీలో, ప్రజెంట్ ఆర్మీలో ఉండి బ్రిగేడియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి దింపడం జరుగుతుంది. ఎందుకు అని అడిగాను నేను వాళ్ళని, మీ పిల్లలకి ఇక్కడ ఫెసిలిటీలో ఉండే డార్మెటరీ కదా, కామన్ బాత్రూమ్లు కదా అని. అంటే ఒకటే చెప్పారు, మన ధర్మం నేర్చుకోవాలమ్మా, ఏ లెవెల్లోనే ఉండడం నేర్చుకోవాలి. అండ్ మన ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రొటెక్షన్ మీద అనుకున్న వాళ్ళు అన్ని లెవెల్స్ వాళ్ళు వస్తున్నారమ్మా. ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ హిందూస్ హూ వాంట్ టు లర్న్ ధర్మం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి, నేను చూసింది మన ఏదో ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఏసీ బస్సుల్లో పంపిస్తున్నాం, ఏసీ క్యాంపస్లో పెడుతున్నారు, హైఫైగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవంతా బాగానే ఉంది. కానీ చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా, ఒక విధి విధానంలో పెరిగిన పిల్లలు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత బయట సొసైటీని వాళ్ళు ఇండిపెండెంట్గా చూడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు చెడిపోమన్నా చెడిపోరు. ఇన్నాళ్ళు నేను ఈ విధానంలో ఉన్నాను కదా, ఇది కదా, ఇదేంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని వాళ్ళని మార్చే ప్రయత్నం అన్నా చేస్తారు. లేదా ఈ ప్రపంచం నాకు సంబంధం లేదు, నా ప్రపంచం వేరేని ఓ దండం పెట్టి వీళ్ళ విధానంలో వీళ్ళు ఉంటారు. అది ఆల్రెడీ వచ్చిందమ్మా పిల్లల్లో. వాళ్ళు బయట ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు ఎగ్జామ్ సెంటర్స్కి, అక్కడ పేపర్ వీళ్ళది ఇయ్యమని అడుగుతారట, కొంతమంది కాపీ చేయడానికి దానికి అంటాను. వీళ్ళకి ఇదేంటి ఇలా అడుగుతున్నారు అన్నది ఒకటి వస్తుంది. రెండోది ఇక్కడ మనకి డ్రెస్ కోడ్ ఇందాక నేను చెప్పినట్టు లంగా ఓణీలు, అదర్ టైమింగ్స్లో సల్వార్లు వేసుకొని ఇస్తాం, కానీ లెగ్గింగ్స్ అవన్నీ వద్దని చెప్తాము. ఎందుకంటే వి అడ్వైజ్ ఇట్, ఆ స్కిన్ జీన్ ప్యాంట్స్ అన్నీ వేసుకుంటే వాళ్ళకి చెమటలు వచ్చి ర్యాష్లు వస్తాయన్న దానికని. ఇది అలవాటైపోయి బయటకు వెళ్ళి ఇంట్లో ఉండగా మీరు కొనుక్కుని వేసుకోండి అన్న వాళ్ళు మేము వేసుకోలేకపోతున్నాం మేడం అంటున్నారు. అదే అంటున్నా, అలవాటు ప్రతి మనిషికి కూడా చిన్నప్పటి నుంచి ఒక విధి విధానంలో అలవాటు చేసినప్పుడు ఆ అలవాటు నుంచి అంత తొందరగా బయటపడడం అనేది ఉండదు. కాబట్టి అది ఒక మంచి విధానం, కాబట్టి అది ప్రతి మనిషికి అవసరం. ఎవరో చెప్పారు గురువుగారు లాస్ట్ టైం ఇలాగే ఒక ఆయన, మనం ఏది తింటామో మన బుద్ధి కూడా అలాగే ఉంటుంది అని. సో అల్టిమేట్లీ ఒక మంచి జీవన విధానం
ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉండడం వల్ల ఫ్యామిలీ అంతా బాగుంటుంది అన్డౌటెడ్లీ. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే సోన్లర్ కోరుకుంటున్నారో బయటికి వెళ్ళాక ఇప్పటికొక తిరుపతి క్యాంపస్ నుంచి మాత్రం చూస్తే ఒక 60 మంది పిల్లలు అర్చకుల్ని వేద పండిట్లని పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు. ఓ 20 మంది సాఫ్ట్వేర్ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. డిఫరెంట్ ఊళ్ళల్లో సెటిల్ అయ్యారు. కొంతమంది విలేజెస్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రీగా ఈ శ్లోకాలు అవన్నీ నేర్పిస్తున్నారు. ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో వాళ్ళు అక్కడ నేర్పించడం కూడా చేస్తున్నారు. పద్ధతి అని ఆ క్లాసులకి పేర్లు పెట్టాం. సో దట్ ఆల్ హిందూస్ కానీ చెప్పాను కదా ఇక్కడ గుడి దగ్గర స్టార్ట్ చేస్తామని. అది ఈ పిల్లలు ఎక్కడికక్కడ చేస్తున్నారు. అండ్ అక్రాస్ ద గ్లోబ్ అమ్మ, ఇక్కడ మన లిమిట్ టు ఇండియానే కాకుండా ఏ దేశంలో ఉన్నా మన ఆన్లైన్ క్లాసులు తీసుకుని పిల్లల ద్వారా అందరికీ నేర్పించడం జరుగుతుంది. ఆన్లైన్ కూడా చేస్తున్నాం మేడం. ఇండియాలో ఉన్నా బయట దేశంలో ఉన్నా ఆన్లైన్ క్లాసులు నేర్పిస్తున్నాము. ప్రతి ఊళ్ళోనూ తెలుగు సెంటర్స్ పెడుతున్నారు. తెలుగు భాష నేర్చుకోవాలి అని. అది చిన్న ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా కోడల చేత కూడా మొదలు పెట్టించారు సోన్లర్. సో ఆన్లైన్ క్లాసులో ఒక 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ పిల్లల దాకా తెలుగు నేర్చుకుని తెలుగు భాష, తెలుగు పద్యాలు, తెలుగు పండగలు, క్షేత్రాలకు టూరిజం తీసుకెళ్ళి ఒక్కొక్క ఊళ్ళో ఎలా ఉంటుంది, విలేజ్కి వెళ్తే అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, గోశాల ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్పించడం, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలని అనుకుంటారో దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ డీటెయిల్స్ కానీ ఉంటే కొంచెం నాకు ప్రొవైడ్. మీరు ఇవన్నీ కూడా సాంప్రదాయ.org వెబ్సైట్లోకి వెళ్తే అన్ని కోర్సులు అడ్మిషన్స్ డీటెయిల్సే కాదు, వాళ్ళకి ఆన్లైన్ కోర్సుల్లో ఎక్కడెక్కడ జాయిన్ అవ్వచ్చు అన్నది కూడా ఇప్పుడు ఆ వెబ్సైట్ కూడా కొంచెం రీవ్యాంప్ కూడా చేస్తున్నాము. అన్ని డీటెయిల్స్ అందులోకి వస్తాయి. అండ్ కంచి కామకోటి పీఠం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినా ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయి అన్నది కూడా అందులో కూడా లింక్లన్నీ ఉంటాయి. అండ్ ఇంకా కాదు అంటే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీ టైం వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఏ క్లాసులో జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అన్నది అన్ని గైడ్ చేసి వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఇందాక నేను వచ్చినప్పుడు అక్కడ చక్కటి ముగ్గులు వేశారు. పిల్లలందరూ కింద కూర్చుని, ఫ్లోర్ మీద ఏమీ లేదు, కింద కూర్చుని వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేట్లు వాళ్ళు నీట్గా కడుక్కుని గ్లాసులతో సహా పక్కన పెట్టుకోవడం నేను చూశాను. సో ఒక్కసారి క్యాంపస్ అలాగే వాళ్ళ క్లాస్ రూమ్స్ కూడా ఒకసారి మనం చూసాం. తప్పకుండా అమ్మా. ఇక్కడ గురుకులం స్టైల్లో వాళ్ళు కింద కూర్చునే చదువుకుంటారు. వాళ్ళు బెంచెస్ అవి ఉండవు. పడుకోవడానికి కూడా పక్కల కింద వేసుకుని పడుకుని రాత్రిళ్ళు పొద్దున తీసి పక్కన పెట్టేస్తారు. అంటే మోడర్న్ ఫెసిలిటీస్ ఇచ్చిన ట్రెడిషనల్ థింకింగ్ ఉండాలి అన్నది సోన్లాడ్ చెప్తారు అనమాట. సో పిల్లలకి అన్ని రకాల అలవాట్లు చేయడం జరుగుతోంది. మాలలు కడతారు, దేవుడికి పూజలు వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ క్లాసులో మీరు చూద్దరు. కానీ ఎక్కడైతే టీచర్స్ అవైలబిలిటీ లేదు, మేము ఆన్లైన్ టీచింగ్ కూడా మాకున్న ఫెసిలిటీ నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి మేము ఇవ్వడం జరుగుతోంది. సో ఎక్కడ ఏ రకమైన లోటు లేకుండా మాత్రం క్యాంపస్కి ట్రై చేస్తున్నాం. వ్యూవర్స్ అనుకోవచ్చు, ఇంత ట్రెడిషనల్ విధానంలో వీళ్ళు చదువు నేర్పిస్తే పిల్లలు బాగా ఒక మూస పద్ధతిలో ఉంటారేమో, లేదు అని అంటే ప్రస్తుత ప్రపంచానికి వెనుకబడి ఉంటారేమో అని అనుకోవచ్చు. వాళ్ళు చక్కగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చక్కటి భాష మాట్లాడుతున్నారు. తెలుగు కాదు, ఇంగ్లీష్లో కూడా వాళ్ళు చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు బయట ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు అన్ని రకాలుగాను బెటర్గా ఉన్నారన్న విషయం నాకు ఇందాక వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. ముందైతే మనం తప్పకుండా ఒకసారి ఇంకొకటి ఇక్కడ నాకు చెప్పడానికి అంటే అనుకుంటారు కదా, ఇప్పుడు పర్టికులర్ గా ఒక కమ్యూనిటీ అని అంటే వీళ్ళకి కొన్ని చేదస్తాలు ఉంటాయి, వీళ్ళు ఇలాగే ఉంటారు అనేది. ఇక్కడ ఒక్కటి నేను మెన్షన్ చేయాలనుకుంటున్నది ఏంటి అంటే, మామూలుగా బయట కాలేజ్లో చదివితే బీకామ్ చదివితే వాళ్ళకి ఏం సర్టిఫికేట్లు వస్తాయి? బీకామ్ ఒక్కటి వస్తుంది. మా అయితే ఇంట్లో సంగీతం నేర్చుకుంటే సంగీతం నేర్చుకుంటారు. ఇక్కడ చదివే పిల్లలకి బీకామ్తో పాటు బిఏ సంస్కృతికి ఎన్రోల్మెంట్కి ఛాన్స్ ఉంది. వాళ్ళు అది రావచ్చు. ఇది యోగా డిప్లొమా ఇన్ యోగా కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీలో జాయిన్ చేస్తాము, అది వస్తుంది వాళ్ళకి. మ్యూజిక్ మన తెలుగు యూనివర్సిటీ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి. సో దీంతో పాటు ప్యారలల్గా 4 సర్టిఫికేట్లు వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తాయి. వాళ్ళకి ఆన్లైన్, వాళ్ళకి అసలు ఏది ప్రెషర్ లేకుండా. అది ఎక్కడ మనకి బయటకు వెళ్తే అలా దొరుకుతుందని నేను అనుకోను అసలు అనమాట. సో అన్ని సర్టిఫికేట్లు ఒకే దగ్గర ఉండదు ఒకటి. రెండోది మీరు అన్నారు కదా ఓన్లీ చాదస్తమా అన్నది, వాళ్ళ డెవలప్మెంట్ టు ద ఎక్స్టెంట్ నాదనీరాజనంలో మొన్న వైకుంఠ ఏకాదశికి మొత్తం 100 మంది పిల్లలు విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి పిలిచి ఇచ్చారు. ఇప్పుడు రేపు
జయంతి అవుతుంది 1వ తారీఖు నుంచి 5వ తారీఖుకి. 1వ తారీఖు నాద నీరాజనంలో తిరుమల వాళ్ళు పిలిస్తే 5వ తారీఖు భద్రాచలం వాళ్ళు రామదాస్ కీర్తనలు పాడమని అక్కడికి పిలిచారు. సో 2 దగ్గరికి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం జరుగుతోంది. సో వీళ్ళకి ఎక్స్పోజర్ టూరిజం, బయటకు వెళ్తే ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ఈ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకు ఉంటుంది. అవునవును, ఒక మనిషి జీవితానికి కావాల్సిన అన్ని రకాలైన విజ్ఞానం కూడా మీరు ఇస్తున్నారు. ఇస్తాను. ఇప్పుడు బయట చదివే పిల్లలకంతా బుక్ నాలెడ్జ్ తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడ లేదండి. ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. మొన్న ఈ మధ్యన కేరళలో సహస్ర సుహాసిని పూజ అని చేయించారు సోన్లారు 1000 మంది సుహాసినులకి. ఆ పూజకి తిరుపతి నుంచి ఒక 50 మంది, కంచి నుంచి 50 మంది, 100 మంది పిల్లల్ని తీసుకెళ్ళి ఈ 1000 మందికి పసుపు రాయడం, పారాయణలు రాయడం, వాళ్ళకి చీరలు, మడి చీరలు కొంతమంది కట్టుకోవడం రాకపోతే ఈ పిల్లలు వాళ్ళకి కట్టి మడత పెట్టి వాళ్ళకి వడ్డన చేసి, వాళ్ళకి వడ్డన పద్ధతిగా వడ్డన చేసి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి అన్నీ వీళ్ళ చేత చేయించేసరికి ఇప్పుడు నాకు ఫోన్లు అక్కడి నుంచి వస్తున్నాయి, అందులో పిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళకున్నారా మాకు ఇస్తారా అంటున్నారు. ఇక అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళ ఇంటిని వాళ్ళు రేపు చక్కగా దిద్దుకోగలుగుతారు. ఖచ్చితంగా చాలా చాలా సంతోషంగా. థ్యాంక్ యూ అమ్మా. క్యాంపస్ చూద్దాం, క్యాంపస్ చూద్దాము. పిల్లలతో కూడా మీరు కావాలంటే అడగచ్చు. తప్పకుండా. చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాల పెట్టిన తర్వాత గో విజ్ఞాన పాఠశాలను యాదవ్ కెల్సో అని చెప్పి చిత్తూరులో పెడుతున్నాం అనమాట. దానికి యాదవ్ కమ్యూనిటీ నుంచే ఒక కపుల్ వాసవి అని, తర్వాత ఆయన పేరు శ్రీను గారు అనమాట, మెడ్రాస్లో ఉంటారు. ఆయన వాళ్ళు సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని ముందర పెట్టి ఇప్పుడు రీసెర్చ్ అంతా చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 25 అకాడమిక్ ఇయర్కి పాఠశాల ఓపెన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది అంటే ఆవుల్ని కూడా సంరక్షణ చేసుకుంటూ, ఇంగ్లీష్ చదువుకుంటూ వాళ్ళ సంసారాలు వాళ్ళు ఎలా చేసుకోవాలి అని ఆ కమ్యూనిటీని కూడా బేస్ చేసి ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, అందరూ డెవలప్ అవ్వాలి అనే దాంతో ఈ యాదవులది ఎలా అయితే ఈ ఏడాది పెడుతున్నామో లాస్ట్ ఇయర్ కుమ్మర పాఠశాల అంటూ పెట్టారు. కుంభకార పాఠశాల, ప్రజాపతి కుంభకార పాఠశాల. ఇది కార్వేట్ నగరం అని చెప్పి మనకి పుత్తూరు పక్కన ఉందమ్మా. పుత్తూరు నుంచి ఒక 20 కిలోమీటర్లు. అక్కడ కుమ్మర కమ్యూనిటీ వరకు వాళ్ళ వరకు అనమాట. రెగ్యులర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళి వచ్చి ఆ మట్టి పనులు చేయడం, అంటే ఇప్పుడు పిల్లలు కూడా మట్టిలో పెట్టి మేము చెయ్యమని వాటికి వెళ్ళట్లేదు. సో వాళ్ళకు కూడా అది చేయాలి, కుల వృత్తి ఒకటి. రెండోది ఆ కుమ్మర పాఠశాల మట్టి కుండల్లోనే పూర్వం గుళ్ళల్లో ప్రసాదాలు పెట్టేవారు. ఇప్పుడు అది అక్కడ అన్ని మారిపోయి మిగతా గిన్నెలు ఇవన్నీ వస్తున్నాయి. సో మళ్ళీ ఆ ట్రెడిషన్ తీసుకురావాలని వీళ్ళ చేత చేయించి టీటీడీతో మాట్లాడి మిగతా గుళ్ళకు కూడా ఇవి మేము పంపుతున్నాం అనమాట, ప్రసాదాలు పెట్టడానికని. మొన్న దీపోత్సవానికి ఇచ్చాం, కోటి దీపోత్సవానికి తిరుపతిలో ఇచ్చాం పిల్లల చేత చేయించి. సో అలాగా ప్రతి కులాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్రయత్నం జరుగుతోంది అనమాట. ఇది మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ బ్రాంచ్ లో ఉన్న పిల్లలు చేసి పంపించారు. మొన్న హైదరాబాద్ లో హిందూ స్పిరిచువల్ ఫేర్ అయింది కదా, అందులో స్టాల్ పెట్టాం, అప్పుడు పంపారు. సో ఇది వాళ్ళకి వాళ్ళే చేసుకుని కుట్టుకుని, అంటే రేపొద్దున పిల్లో కవర్స్, చిన్నప్పుడు ఎప్పుడో కుట్టామండి కచ్ వర్క్ ఇవన్నీ. అదన్నీ గవర్నమెంట్ స్కూల్స్ లో నేర్పించేవాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాం అనమాట. అవును, ఈ విత్తనాలు ఏంటండి ఇక్కడ? ఫార్మింగ్ కూడా నేర్పించాలని, పువ్వుల మొక్కలు, మాలలు కట్టడానికని తీసుకోవడానికని, విత్తనాలు వేస్తే కాస్త వాటిని సంరక్షణ చేయడం, సో మొక్కలు ఎలా పెంచుకోవచ్చు, కిచెన్ గార్డెనింగ్ అంటే ఏంటి, అవన్నీ కూడా వాళ్ళకి తెలియడం కోసం అని చెప్పి వాళ్ళకి నేర్పడం కోసం ఈ విత్తనాలు తెచ్చి వాళ్ళ చేత వేస్తున్నాం అనమాట. ఉన్నాయి వెనకతల. అవునండి, బాగానే వచ్చాయి. మళ్ళీ అయిపోయి సెకండ్ లెవెల్కి వెళ్తున్నాం. ఓకే మ్యామ్, ఈ ప్లేస్ ఏంటి? ఈ ప్లేస్ ఏంటంటే పూజా హాల్ కిందన ఉంటుంది. ప్లస్ వాళ్ళ ప్రోగ్రామ్స్, కామన్ క్లాసెస్, పేరెంట్స్ వచ్చినప్పుడు మీటింగ్లు, ఎవరైనా సోమవారాలు వస్తే కూర్చోపెట్టడాలు, పండుగలు చేసుకోవాలంటే మొత్తం 100 మంది పిల్లలు ఉన్నారు కదా,
సో వాళ్ళకి చోటు సరిపోతుంది. ఆ చిన్న పూజ ఏరియా ఉంది కూడా. ఇక్కడ అందరూ కూర్చుని కామన్ హాల్ కింద ఉంటుందన్నమాట. ఇది ఒక పవిత్రమైన దేవాలయం లాగా దేవుడి గది కింద ప్లస్ ఆడిటోరియం కింద ఉంటుంది ఇది. ప్రస్తుతానికి ఈ క్యాంపస్లో ఎంతమంది ఉన్నారన్నారు? 100 మంది పిల్లలు ఉన్నారమ్మా. అవునా? 100 మంది ఆడపిల్లలు 6వ క్లాస్ నుంచి 12th మధ్యలో. 12th తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఏమైనా ఎడ్యుకేషన్ వెళ్ళాలి అని అనుకుంటే అంటే ప్రస్తుతానికి తిరుపతి తీసుకెళ్ళిపోతాము. దట్స్ సో నైస్. తిరుపతి తీసుకెళ్ళి అక్కడ కోర్సులో జాయిన్ అవుతారు. లేదా కంచిలో మన యూనివర్సిటీ ఉంది కనుక యూనివర్సిటీలో ఉన్న కోర్సులు, అంటే తిరుపతిలో లేవు కోర్సులు, వాళ్ళకి యూనివర్సిటీలో కావాలంటే అక్కడికి వెళ్తారు. ఓహోహో. సో వాళ్ళకి ఆప్షన్ వాళ్ళు చదువుకోవడానికి అది అవుతుంది. అయితే ఇంకో నా లిస్ట్లో ఇంకొకటి యాడ్ అయింది, కంచి యూనివర్సిటీ కూడా నేను ఇప్పుడు కవర్ చేయాలి. అవును. పూజ రూమ్ పూజ రూమ్ అనమాట. నిత్యం రోజు పొద్దున్న సాయంత్రం పిల్లలే పూజ చేస్తూ, దానికి మాలలు కట్టడం కాదు, పువ్వులు పెట్టడం కాదు, అన్నీ కూడా వాళ్ళే చేసుకుంటూ యాక్చువల్లీ నైవేద్యం వండే గదని, కానీ ప్రస్తుతానికి ఆవకాయలు, పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లు వీటితో వెళ్ళిపోయింది అంతే. మేడం ఏమిటి ఈ బోర్డు ఇంతకి? ఈ బోర్డు ఏంటంటేనేమో పిల్లలకి పంచాంగం అంటే ఏంటి, తిదివార నక్షత్రాలు ఏంటి, మంచి గుణాలు ఏంటి అని తెలియడం కోసం అని రోజు పొద్దున పిల్లల చేత ఇక్కడ బోర్డు మీద రాయిస్తారు. వాళ్ళ పుస్తకంలో కూడా ఒక నోట్బుక్ లో రాసుకుంటారు. ఏదైనా ఒక పూజ మొదలు పెట్టేటప్పుడు నక్షత్రాలు చెప్పాలంటే ఈ రోజుకి నాకు రాదు. అందుకని వాళ్ళకి ఇప్పుడు నేర్పిస్తే మనం ఇదిగో వారము కృష్ణపక్షం ఏంటనేది సంకల్పం చెప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది వాళ్ళకి. అద్భుతం. అదే చెప్పాక ఒక మనిషి బతకడానికి కావాల్సిన అన్ని హంగులు, ఆర్భాటాలు, కావలసిన నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ మీరు ఇస్తున్నారు సాంప్రదాయ పాఠశాల. అంటే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మంచి టైమింగ్స్ ఏంటి, ఓ పని మొదలు పెట్టాలంటే ఏ టైంలో మొదలు పెట్టాలి, యమగండాలు ఏంటి, రావుకాలం ఏంటి, పుణ్య గుణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు వాళ్ళు కనుక. అవును, వాళ్ళకి ఇది నేర్పించుకోవడానికి పాటించడానికి వీలవుతుంది. చాలా మంది అనుకుంటారు హంగులు ఆర్భాటాలు అని అంటే బయట మనం ఇచ్చుకునే ఆ బిల్డప్ అనుకుంటారు. అది కాదు నా ఉద్దేశం. దీనికి ప్రతి మనిషికి కావాల్సింది ఇంటర్నల్ గా ఉండాల్సిన ఒక నాలెడ్జ్, ఒక విధి విధానం, పద్ధతి, ఇవన్నీ కూడా మీరు జీవిత విధానంలోనే బతకడంలోనే మీరు నేర్పిస్తున్నారు. దట్స్ అమేజింగ్ అండి. పూర్వం అమ్మమ్మలు నేర్పించేవారు, ఇంట్లో నేర్పించేది ఇప్పుడు స్కూల్లో నేర్పించాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంతే. ఇప్పుడు పిల్లలు మన దగ్గర జాయిన్ అయినప్పుడు మన చదువు ఒక్కటి కాదు, ఇక్కడ వాళ్ళు హెల్తీగా ఉండాలన్నది కూడా కాన్సెప్ట్. అప్పుడే కదా నెక్స్ట్ జనరేషన్ బాగుంటారు అన్న దానికని. సో పేరెంట్స్ దగ్గర మనం ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర వచ్చేటప్పుడు యాన్యువల్లీ ఒకసారి బ్లడ్ రిపోర్ట్లు తీసుకుంటాము. అంటే పాస్ట్ హిస్టరీ ఏదైనా ఉంటే అది తీసుకుంటాం. సో దట్ మనకి ఇంట్లో ఎలా వాళ్ళు ఏ మందులు ఇస్తున్నారు, డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తున్నాడు, దాని ప్రకారంగా ఇక్కడ కూడా మనం ఫాలోఅప్ చేసి లోకల్గా డాక్టర్లకు చూపించినప్పుడు అదే టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఇవ్వడానికి కుదురుతుంది. మెడికల్ హిస్టరీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అనమాట. అండ్ చాలా మందికి అది తెలియక ఇంట్లో సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు. దాంతో రేపు పొద్దున నిజంగా అవసరమైనప్పుడు ఆ మందులు పనిచేయవు మనకి. ఇప్పుడున్న ఆడపిల్లలకి ఆల్మోస్ట్ 70-80% పిల్లలకి పీసీఓడిస్ ప్రాబ్లం. ఇది పెద్ద ఎగ్జాంపుల్. మీకు ఒక స్టూడెంట్ వాళ్ళు తెచ్చుకున్నారు మందులు ఇంటి నుంచి. సో మేమేం చేస్తామంటే అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుని వాళ్ళకి మందులు ఏది మళ్ళీ తప్పు మందులు వేసుకోకూడదు కదా. సో ఆ పిల్ల పేరుతోటి ఇలాగా మందులు ఏం వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి అని కూడా డబ్బా మీద అంటించేసి ఆ పిల్లల దగ్గర ఉండి ఇంగ్లీష్ మందులు వాడతారు, వాళ్ళు ఆయుర్వేదం వాడతారు, మామూలుగా వాళ్ళు ఇచ్చిన టానిక్లు, ఏది వాళ్ళ ఇంట్లో వాడతారో అది మేము ఇక్కడ కంటిన్యూ చేస్తాం అనమాట. సప్లిమెంట్స్ కూడాను. సో దట్ వాళ్ళకి వాళ్ళ హెల్త్కి వాళ్ళకి ఇంట్లో ఎలా ఉంది. ఇప్పుడు హోమియోపతి వాడే వాళ్ళకి హోమియోపతి, పర్సనల్ కేర్ ఉంది. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఒక్కటి అన్నది కాదు, వాళ్ళకి ఇంట్లో ఆయుర్వేదం అయితే ఆయుర్వేదం, హోమియోపతి అంటే హోమియోపతి, ఇంగ్లీష్ మందు అంటే ఇంగ్లీష్ మందు. మనం వాళ్ళకి
ఇంట్లో ఉన్నట్టుగానే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటారు కదా, ఇంటి నుంచి ఇది కూడా ఒక ఇల్లు కింద క్రియేట్ చేయడానికని ఇవన్నీ మా ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు యోగా క్లాస్ నడుస్తుందండి. యోగా క్లాస్ ఉంది. అంటే మందులో ఒక పక్కనైతే యోగా ఎక్సర్సైజ్ ద్వారా కూడా హెల్త్ అది ఇంప్రూవ్మెంట్ అవుతుందన్న దానికని. సో పిల్లలది యోగా కూడా మనం కొంచెం చూద్దాము. తప్పకుండా అండి, తప్పకుండా. కమింగ్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్. నాకు జీతం అండ్ ఐ డెంట్ నో, ఇవాళ చెప్తోంది ఆవిడ 3 పిల్లలు, ఒకళ్ళు లండన్లో, ఒకళ్ళేమో ఇంకో దగ్గర అలా ఉన్నారు. On the spring balance, what you will observe? What is the measurement? Scale. సారీ డిస్టర్బ్ చేశానా? నమస్కారం. బాగున్నారండి? చాలా ఏళ్ల తర్వాత ఈ ముక్కరు చూస్తున్నాను. జస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మైక్ ఇవ్వండి ఒకసారి, మీ మైక్ వారికి పెట్టేద్దాం. ఒకసారి మీ గురించి చెప్తారా? మాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పేరు శ్రీ ఉష. ఓకే. నేను ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఎక్కడండి? రామయ్య గారి దగ్గర చేశాను. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐ యూస్ టు వర్క్. ఓకే. సో 13 years I worked with the Chinnajiyar Swami Ashramam Veda Pathshala. రైట్. There I used to teach the academics. ఓకే. For 13 batches I taught there. రైట్. Sciences and English I used to deal. రైట్. సో ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇక్కడ జస్ట్ 1 week, దట్స్ ఇట్. 5 days. బట్ నైస్ అండి, మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ అనండి, టీచర్స్ అనండి, సొసైటీకి ఉపయోగపడే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి దొరకడం వీళ్ళందరూ అదృష్టం అంటాను నేనైతే. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆచార్య కృపతోటి నేను ఇక్కడ అనుగ్రహంతో రావడం జరిగింది. ఎస్పెషలీ ఇక్కడున్న పిల్లలకి, ఇదే స్టేజ్లో చదువుతున్న బయట పిల్లలకి ఉన్న డిఫరెన్స్ ఏముండొచ్చు మీ ఉద్దేశ ప్రకారం? వీళ్ళకి కల్చర్ అండ్ హెరిటేజ్ విల్ బి యాడెడ్ టు ద అకాడమిక్స్. సో మామూలు స్కూల్స్లో అయితే వాళ్ళకి కొంచెం మన కల్చర్ అనేది తక్కువ అయిపోతున్నది. అకాడమిక్స్లో చాలా బాగున్నా కూడా ఇక్కడ మనకు స్వామీజీ ఇచ్చిన అవకాశం, ఈ పిల్లలందరూ అదృష్టం ఏమంటే అలాంగ్ విత్ ద అకాడమిక్స్ వాళ్ళు అంటే పరిపూర్ణత అనేది ఒక మనిషికి కావాలి. సో అది అన్నీ కూడా వాల్యూస్ ఇక్కడ చాలా ఎక్కువగా పిల్లలకి, కల్చరల్ వాల్యూస్ అనుకోండి, హెరిటేజ్, ఎవ్రీథింగ్. సో ఒక పరిపూర్ణత్వం అనేది ఒక అమ్మాయికి ఏం కావాలనేది టోటల్లీ పరిపూర్ణం అవుతారు అని. రైట్. ఇప్పుడు ఇది ఏ క్లాస్ అండి? ఇది 10th క్లాస్. 10th క్లాస్ పిల్లలు నేను బయట స్కూల్స్లో నేను చూసినప్పుడు వాళ్ళలో ఎంతో పొల్యూట్ అయిపోయిన భావాలు, పొల్యూట్ అయిపోయిన మనుషులు నేను చూశాను. సో ఇక్కడ చూస్తే మట్టిలో మాణిక్యాల్లాగా చక్కగా బయట ప్రపంచానికి మేము చాలా దూరం. వీళ్ళ ప్యూరిటీ కనిపిస్తోంది ఇక్కడ నాకు. ఒప్పుకుంటారా మీరు ఆ విషయాన్ని? డెఫినెట్లీ. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ ఎటువైపు వెళ్ళి ఎక్కడ సెటిల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఏ స్టేజ్లో అయినా సరే మీరు ఏదైనా అచీవ్ చేస్తే మాత్రం నాకు ఒక మెసేజ్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. అది మీరు బెస్ట్ టీచర్ కావచ్చు, లేదు మేము డిగ్రీ స్టేట్ ఫస్ట్ మేము అచీవ్ చేసామని కావచ్చు, లేదా ఒక డాక్టర్ అయ్యానని రండి, లేదు ఒక యూపీఎస్సీ పాస్ అయ్యానని రండి, ఒక సివిల్ సర్వెంట్ అయ్యానని, ఎనీథింగ్, ఎనీ స్ట్రీమ్లో మీరు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు, 10 మందిని మీరు ఇన్స్పైర్ చేయగలిగే స్థాయికి వెళ్ళినప్పుడు ప్లీజ్ మెసేజ్ మీ, సో దట్ నేను మిమ్మల్ని సొసైటీకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత నాది. నేర్చుకోవడమే కాకుండా రికార్డ్ బుక్కుల్లాగా ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మర్చిపోకుండా. అసలు హెమ్మింగ్ అంటే కటింగ్లు. ఈరోజు డిగ్రీ చదివిన పిల్లలకైనా ఒక బటన్ ఊడిపోతే కుట్టుకోవడం రాదు, చాలా మందికి ఒక హుక్ ఊడిపోతే కుట్టుకోవడం రాదు, ఆ హుక్ పెట్టుకునే తాడు ఊడిపోతే కుట్టుకోవడం రాదు. సో మీరు అందరూ నేర్చుకుంటున్నారా? ఎందుకంటే వీళ్ళు నేర్చుకుంటే వీళ్ళ పిల్లలకి వీళ్ళ దగ్గర ఉండి నేర్పించుకోగలుగుతారండి. మీరు అన్నట్టుగా హుక్కు తాడు కట్టడం, దాన్ని ఎలా చేయాలి అన్నది ఇక్కడ ఉండడంతో పాటు ఎలా కుట్టాలి అనేది కూడా చక్కగా డీటెయిల్డ్గా నోట్స్ ఇచ్చారు. దట్స్ సో నైస్ రియలీ. అంటే కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మర్చిపోయిన ఇది చూసుకున్నప్పుడు వెంటనే గుర్తొచ్చి వాళ్ళ పని వాళ్ళకి గుర్తొస్తుంది. అవునా? చూపించారు. బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నారా? సో నోట్స్ రాసుకున్నది ఉందా? చూపి. ఇది భలే ఉంది ఫ్రాక్. బుజ్జి ఫ్రాక్ కుట్టారు చక్కగాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో పెద్ద ఫ్రాక్స్ కూడా కుట్టగలుగుతారు కదా. కొలతలు ఎలా తీసుకోవాలి,
కొలతలు ఎలా తీసుకోవాలి, మిషన్లో ఎలా కట్ చేయాలి, మెజర్మెంట్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఇక్కడ నుంచి వాళ్ళు ఎలా కుడతారు అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ సిలబస్. అంటే రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంట్లోంచి వాళ్ళు పని చేసుకోగలుగుతారు. అవును అవును. ఎక్కడ వాళ్ళ డిపెండెన్సీ ఇంకోళ్ళ మీద లేకుండా ఇంకో నలుగురికి ఉద్యోగం కూడా ఇవ్వగలుగుతారు వాళ్ళు అనమాట. 100%. అది నో డౌట్. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవడంతో పాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. ఎవరికన్నా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేయగలుగుతారు. అన్డౌటెడ్లీ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ తల్లి. సరేనా? సో నైస్. ఇంకొక సూపర్. శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే దోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. जगज्जालपालं कजकण्ठमालं
ఇన్నోవేటివ్నెస్, క్రియేటివ్నెస్, వాళ్ళకి టైం క్వాలిటీగా స్పెండ్ చేయాలన్నది ఆలోచన. అండ్ మోరోవర్ వీళ్ళు సెల్ ఫోన్లకి, టీవీలకి, బయట సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారండి. అది చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. బయట కానీ అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్లు తెప్పిస్తాము, చదివిస్తాం వాళ్ళ చేత. 9 o'clock న్యూస్ ఛానల్లో వాళ్ళకి మెయిన్ హెడ్లైన్స్ న్యూస్ కింద వాళ్ళకి చూడడానికి అవకాశం ఇస్తాము. అదే ఏది అవసరమో అది ఇస్తున్నారు, ఏది అనవసరమో వాటికి దూరంగా ఉంచుతున్నారు. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి. ఇది పేరెంట్స్ కూడా చేయలేరండి. ఎందుకంటే మేమంతా ఉద్యోగాల పరుగులో వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే పరుగులో ఉన్నాం తప్ప వాళ్ళని ఇండివిజువల్గానే ఇండిపెండెంట్గా వదిలేస్తున్నాం. వాళ్ళు ఎవరు చూసే దిక్కు దివాణం లేదు అక్కడ. సో అలాంటి కండిషన్స్లో దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అనిపిస్తుంది పిల్లల్ని పెంచడానికి. చాలా వాళ్ళకి ఎంతవరకు అంటే సోలార్ ఆలోచన ఎక్కడున్నా కూడా వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ పంపిస్తారు. ఆయన దృష్టి అంతా వాళ్ళ మీద ఉండడంతో వాళ్ళకి ఆ రక్షణ, ఒక బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి దైవ బలం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. దైవబలం ఏంటి, వీళ్ళు ఇంత పిల్లలు ఇంత ప్యూర్గా ఉండి ఒక మహాలక్ష్మి అష్టకం లేదంటే ఒక విష్ణు సహస్రం అష్టోత్తరం చదువుతుంటే భగవంతుడే వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది కదండి. అంత ప్యూర్గా ఎక్కడ దొరుకుతుంది మనకి? పాజిటివ్ ఎనర్జీ, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆ పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అవును, ఒక మంచి నేచర్లో ఉంటే ఎలాంటి పాజిటివ్ వైబ్ ఉంటుందో ఈ పిల్లలతో ఉంటే అంత మంచి వైబ్. ఇది ఇంకా ఎక్కువ మంది ఇలాంటి ఫెసిలిటీని వాడుకుని ఎక్కువ మంది ఇందులో ఎన్రోల్ అయ్యి ఆ పిల్లలందరూ కూడా ఇందులో నేర్చుకోవాలన్నది ఒక కోరిక. అయితే ఇందులో జాయిన్ అవ్వలేని వాళ్ళకి బయట మనం వీకెండ్ క్లాసెస్ పెట్టిన దగ్గరైనా వచ్చి కొంతవరకు వాళ్ళు మన ధర్మాన్ని నిలుపుకోకపోతే రేపన్న రోజు మనం ఇంకో బంగ్లాదేశ్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాం, అంతే అనమాట. నిజంగా అండి, నిజంగా నిజంగా అబ్సల్యూట్లీ. ఎందుకంటే అది మాత్రం అవును, మా ఛానల్ చైర్మన్ మహేంద్ర గారు మాట అంటూ ఉంటారు, అంజలి గారు దయించి తప్పుగా అనుకోద్దెవరు, మన భారతదేశం సర్వమానత సౌభ్రాతృత్వం, అన్ని మతాలు కులాలు కలిసి ఎంతో సంతోషంగా స్నేహభావంతో ఉండేటువంటి మన దేశం ఈరోజు కులాలంటూ మతాలంటూ కొట్టుకుని చేస్తున్న తరుణంలో కరెక్ట్గా ఇండెప్త్ వెళ్ళి ఒక విషయం మాట్లాడుకుంటే క్రిస్టియన్స్ బతకడానికి కొన్ని దేశాలు ఉన్నాయి, ముస్లిమ్స్ బతకడానికి వాళ్ళని సపోర్ట్ చేసే ఇంకొన్ని దేశాలు ఉన్నాయి, హిందువులు మాత్రం బతికేగలిగే ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. లక్ష్మి గారు నిజంగా చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ఒక జర్నలిస్ట్గా ఒక మంచి ప్లేస్ని, ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయగలిగే గొప్ప అవకాశం నాకు దొరికింది. అది మా అదృష్టం అమ్మ. మీరు వచ్చి పిల్లల్ని ఇలా అన్ని చూస్తే 10 మందికి చెప్తే ఇంకో 10 మందికి వాళ్ళకి అవకాశం పొందే అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం. చాలా సంతోషం. కంచి స్వామి వారికి, అలాగే నేను మర్చిపోయారు గుర్తు చేయిస్తున్నాను అని చెప్పిన మన శర్మ గారికి, ఇంత ఇంట్రడ్యూస్ చేసిన మీకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. నమస్తే. మన పిల్లలందరూ కూడా ఇంట్లో ఫోన్లోనూ ఆడుతూ ఉంటారు, చాలామంది పిల్లలు. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. చంటి పిల్లలు వాళ్ళు తినకపోయినా సరే, మాట వినకపోయినా వాళ్ళ చేతిలో ఒక ఫోనో ల్యాప్టాపో లేకపోతే ఏదో ఒకటి పెట్టేస్తున్నాం. ఇక్కడ పాతకాలం నాటి వామన గుంటలు, అలాగే క్యారమ్స్ బోర్డు, ఇంకేం ఆడుతున్నారు చెప్పండి రా? అష్టాచెమ్మ, రామాయణమా? ఓకే, రామాయణం. ఇది వైకుంఠపాళి, స్నేక్ అండ్ ల్యాడర్ అంటాం కదా. ఇది చక్కగా మన పాతకాలం నాటి సాంప్రదాయబద్ధంగా వచ్చే ఆటలతో పాటు వాళ్ళ విజ్ఞానాన్ని కూడా పెంపొందించగలిగే ఈ ఆటలన్నీ వీళ్ళు ఆడడం యాజ్ అ జర్నలిస్ట్గా నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. కానీ ఇలాంటి జీవన విధానం కదా మన పిల్లలందరికీ కావాలి. దట్స్ ఐఎమ్ రియలీ సో బ్లెస్డ్. ఐ కేమ్ హియర్ టు నో దట్ వీళ్ళందరూ ఇంత ఆరోగ్యంగా పెరుగుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.